హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు ఒక మంచి శారీ రివ్యూ అయితే నేను మీకు షేర్ చేసుకోబోతున్నానండి. మీషో నుంచి తెప్పించాను. మీషోలో ఇంత మంచి శారీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు రీజనబుల్ ప్రైస్లో జస్ట్ 450 రూపీస్లోనైతే వచ్చింది. మంచి పైతానీ స్టైల్ అండి, మంచి పైతానీ స్టైల్ బార్డర్లో బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ బనారసి సిల్క్ శారీ అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ వచ్చేసి బనారసి సిల్క్, బార్డర్ వచ్చేసి పైతానీ స్టైల్లో బార్డర్ అయితే ఉంటుంది. మంచి పింక్ కలర్ అండి, చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి దగ్గరగా 9 కలర్స్ అంటే 9 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి మీకు శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది, తీసుకోవాలా వద్దా, ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి పైతానీ బార్డర్ అని చెప్పాను కదండి, పైతానీ స్టైల్లో బార్డర్ అయితే ఉంటుంది. చాలా బాగుంది అండి, ఫినిషింగ్ కానీ ఎంత బాగుంది. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి, అంటే ప్రింట్ అయితే అని అనుకోవద్దు మీరు, కలర్ ప్రింట్ అయితే కాదు. కంప్లీట్గా మనకి జరీ థ్రెడ్తో జరీ వీవింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బార్డర్కి అయితే మిడిల్ అంతా కూడా ఇలా చిన్నగా ఫ్లవర్స్ వస్తాయి. బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి దగ్గరగా 9 ఇంచెస్ వరకు అయితే బార్డర్ ఉంటుందండి. మిడిల్ పార్ట్ కూడా చూసుకోవచ్చు, బార్డర్ స్టైల్ చూసుకోవచ్చు మీరు. అలాగే సో ఇందులో మంచిగా ఎలా అంటే సిల్వర్ కలర్ కడ్డీ బార్డర్ టైప్ ఇచ్చి దానిపైన ఫ్లవర్ థీమ్తో, అంటే మనకి ఫ్లవర్ డిజైన్ లీఫీ డిజైన్స్తో హైలైట్ చేశారు. ఇందులో కూడా మనకి 3-4 కలర్స్ ఉన్నాయండి. థ్రెడ్ కలర్స్ కూడా, అంటే మనకి జరీ థ్రెడ్ కూడా మనకి 3-4 కలర్లు అయితే యూజ్ చేశారు. ఇక్కడ మీకు చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, చూస్తున్నారు. ఇదంతా కూడా జరీ అండి, సిల్వర్ జరీ. తర్వాత మనకి ఇదంతా కూడా థ్రెడ్ ఫ్లవర్స్ అండి. ప్రింట్ అయితే అస్సలు కాదండి, కంప్లీట్గా మనకి జరీ థ్రెడ్, మనకి తర్వాత థ్రెడ్ వర్క్తోనే ఇలా ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన బార్డర్ అంటే టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ ఇచ్చారండి. అంటే పైతానీ స్టైల్ అంటేనే మనకి పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇలా ఫ్లవర్ థీమ్తోనైతే ఇలా లతలు తీగల్లాగా ఇలానైతే చాలా బాగుంది. బార్డర్ కూడా మంచిగా ఉందండి. క్లాత్కి అయితే అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు. మంచి బనారసి సిల్క్ శారీ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుందండి. సో బార్డర్ కూడా మంచిగా ఉంది. రీజనబుల్ అంటే వెరీ బడ్జెట్లో, లో బడ్జెట్లో, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. 450 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి? ఇంత మంచి బార్డర్తో, ఇంత మంచి క్లాత్తో, ఫ్యాబ్రిక్తో, ఇంత మంచి డిజైన్తో 450 రూపీస్కి వచ్చింది. మీరు చూస్తున్నదైతే పింక్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారండి. ప్లెయిన్ పింక్, అంటే ప్లెయిన్లో పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చి అలా వదిలేయకుండా చిన్నగా మనకి కనిపించినట్టుగా చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు. బ్లౌజ్లో కూడా చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు, చూస్తున్నారా? లైట్గా, అంటే మనకి ఇలా దూరం నుంచి చూస్తే కనపడదు, మనకి దగ్గర నుంచి గమనిస్తేనే అందులో ఫ్లవర్స్ ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. బ్లౌజ్లో ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా కడ్డీ బార్డర్, సిల్వర్ బార్డర్ ఇచ్చారండి. కడ్డీ బార్డర్ అంటే మనకి జరీ వీవింగ్తో ఇలా కడ్డీ టైప్లోనైతే బార్డర్ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుండదు అనుకునే వాళ్ళు ఇలా మీరు బార్డర్ వేసి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో చాలా బాగుంది. హ్యాండ్స్కి అయితే ఇలా కడ్డీ బార్డర్ టైప్లో మనకి సిల్వర్ బార్డర్ ఇచ్చారు. మీరు చూస్తున్నది పళ్ళు పార్ట్, మనకి 1/2 మీటర్ వరకు మంచి గ్రాండ్ లుక్లో ఉన్నటువంటి, రిచ్ లుక్లో ఉన్నటువంటి పళ్ళు అయితే ఇచ్చారండి. 1/2 మీటర్ వరకు ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. చాలా బాగుంది. పళ్ళు కూడా రిచ్గా ఇచ్చారు, గ్రాండ్గా ఇచ్చారు. సేమ్ బార్డర్ స్టైల్, బార్డర్ అయితే ఏ విధంగా ఉందో పళ్ళు కూడా సేమ్ అదే విధంగా, అదే స్టైల్లో, అదే ఫ్లవర్స్తో, అదే లీఫీ డిజైన్స్తోనైతే పళ్ళు ఇచ్చారు. కంప్లీట్గా సిల్వర్ వీవింగ్ అండి, మంచి చాలా బాగుంది. 450 రూపీస్ అంటే అసలు సూపర్ డూపర్ అని చెప్పుకోవచ్చు. కంపల్సరిగా మీరు కూడా తీసుకోండి, పర్చేస్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే కామెంట్లో కూడా అడగండి. శారీ కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్